ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మా పుట్లూరు మండల రైతులు. పుట్లూరు నుంచి అంటే పుట్లూరులో మాకు సుబ్బరాయ సాగర్ అనే ఒక రిజర్వాయర్ కలదు సార్. అక్కడ అది 0.45 టీఎంసీ దాని కెపాసిటీ. ఇప్పుడు గత 3 నెలల కాలంగా రైతులము అధికారులు కొంతమంది వచ్చి కష్టపడి 11 మీటర్ల మేర నీళ్ళు స్టాక్ చేసుకున్నాము. కానీ మా దురదృష్టం ఏమంటే ఆ టైంలో ఆ గేట్ ఒక రిపేర్ వచ్చి గేట్ పని చేయకపోవడము, చిన్నగా కొద్దిగా అంటే ఎన్నో నీళ్ళు వస్తాయి, 30-40 క్యూసెక్కులు మాత్రమే బయటకు వచ్చేవి. ఆ నీళ్ళతో మా చెరువులు నింపలేదు. పుట్లూరు, కోమటిగుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 3 చెరువులు నింపితే దాదాపు 16 గ్రామాలకు త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే పుట్లూరు, బాలాపురం అనే గ్రామాల్లో ఇప్పటికీ త్రాగునీటికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నాం మేము మొత్తానికి. దానికి సంబంధించి మా దగ్గర ఇక్కడ సార్ని కలిసి ఫోటోలతో సహా ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కలెక్టర్ని కలుద్దాము, మీ సమస్య ఏం చెప్పండి, ఆయన కలిసి మనకు నీరు మళ్ళీ తెచ్చుకున్నాము, మీ అందరి ఎవరు ఆధారపడద్దండి, మీకు చెరువులకు నీళ్లు నింపి త్రాగునీటి సమస్య లేకుండా చేసుకున్నాం, అందరూ కలిసికట్టుగా రైతులు కూడా మీరే అంటే అధికారుల మీదే ఆధారపడకోకుండా రైతులు కూడా కాలువగట్లపైన తిరగండి, ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా వృధా కాకుండా కాపాడుకోండి అని చెప్పడంతో అందరం తరలి వచ్చి కలెక్టర్ గారికి మా పరిస్థితిని వివరించడం జరిగింది. కలెక్టర్ సారు లేదు తప్పకుండా ఇది ఎస్సీ గారి దృష్టికి ఆల్రెడీ నా దృష్టిలో కూడా ఉంది, ఆయనకు కూడా చెప్పి ఒక సపరేట్గా ఒక ఏఈని ఇచ్చి నీళ్లు నడుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది సార్. ముఖ్యంగా మీరు మా ద్వారా రైతుల ద్వారా మీరు ఈ సమస్యను తీసుకోండి సార్. దయచేసి ఇప్పటికీ మాకు త్రాగునీరు లేక అల్లాడుతున్నాం సార్. సాగునీటికి మాకు ఎకరాకు కూడా అడగడంలే. మాకు సుబ్బరాయ సాగర్ నుంచి తాడిపత్రి బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి 36,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని కింద ఏ ఒక్క ఎకరాకు కూడా మేము నీళ్ళు అడగడంలే. కేవలం త్రాగునీటికి మాత్రమే మా చెరువులు నింపితే మాకు ఆ త్రాగునీటి సమస్య లేకుండా పోతుందని సార్కి వినియోగించడానికి వచ్చాము. అందులో లోకలైజేషన్ చెరువులు మేము ఒక ఎకరాకు కూడా తాగునీటికి అడగడం లేదు. దయచేసి ఈ దృష్టిని అధికారుల దృష్టికి కానీ మీరు గవర్నమెంట్ కానీ దృష్టికి కానీ తీసుకెళ్ళి మా సమస్యకు పరిష్కారం, ఎందుకంటే పత్రికా విలేకరులు మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది, మీరే మాకు అంత ఖచ్చితంగా న్యాయం ఈ విధంగా చేయగలని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. దీనిపైన కూడా అంటే గత కాలంలో నెల రోజుల కాలంలో మా ఎమ్మెల్యే మాది సింగనమల కాన్స్టిట్యున్సీ ఎందుకు వస్తుంది, మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెరువు కట్ట దాన్ని సుబ్బరాయ సాగర్ పైకి వచ్చి ఎన్నో పరిశీలించి చోట్ల అధికారులకు కూడా సలహాలు ఇచ్చి నీళ్లు నడపడం జరిగింది. ఇప్పుడు మేము దీనికి శాశ్వత పరిష్కారంగా ఆల్రెడీ గండికోట ప్రాజెక్ట్ అనేది ఒక ఎస్టిమేషన్ అయింది, ఎస్టిమేషన్ వేయించాము, డిపిఆర్ కూడా రెడీ అయింది. ఈ ఫైల్ ఫైనాన్స్ సెక్షన్లో ఉంది, సెక్రటేరియట్లో ఫైల్ నెంబర్ కూడా మా దగ్గర ఉంది. దీని విషయం పైన మా ఎమ్మెల్యే గారు చెప్పారు తొందరలోనే సీఎం గారిని కలిసి మనం దీనికోసం తీసుకున్నామని చెప్పారు. ప్రభాకర్ సార్ కూడా ఒకవేళ దానికంటే కూడా మనకు దగ్గరగా ఇంకా ఏమన్నా అవుతుంది 1-2 సార్లు పరిశీలించండి అంటే నిట్టూరు చెరువు అని ఒకటి ఉందండి మాకు. అక్కడి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నడుస్తుంది, ఇప్పటికీ రన్నింగ్లో ఉంది, అంటే వర్క్ జరుగుతుంది. అక్కడ నుంచి అయితే కూడా మాకు దగ్గర అవుతుంది. దీంట్లో నిట్టూరు చెరువు నుంచి కానీ లేదంటే గండికోట ప్రాజెక్ట్ నుంచి కానీ డైరెక్ట్ మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇస్తే పుట్లూరు చెరువు వరకు వస్తే అంటే దీంట్లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని 2 ఇచ్చారు సార్. స్టేజ్ 1 పుట్లూరు చెరువుకు, అక్కడ నుంచి స్టేజ్ 2 సుబ్బరాయ సాగర్కి. మాకు స్టేజ్ 1 వరకు కంప్లీట్ అయినా కూడా పుట్లూరు చెరువుకి వస్తే అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా మా చెరువులకు నీళ్ళు ఇచ్చి ఈ త్రాగునీటి అవసరాల దృష్ట్యా ఎంతో మేము వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అక్కడి వరకు ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేది కూడా విషయం ఏమంటే కనీసం పుట్లూరు చెరువుకి ఇచ్చినా కూడా అక్కడ నుంచి ఒక 18,000 ఎకరాల ఆయకట్టు సాగులేకి రావడంతో పాటు అక్కడ నుంచి 16 గ్రామాలకు త్రాగునీటి సమస్య కూడా తీరుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పైన ఎమ్మెల్యే గారితో ప్రభాకర్ సార్తో కలిసి మేము సీఎం గారిని కలవాలనున్నాము. వీలైతే ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో కూడా ఆయన కలిసి మా పరిస్థితిని విన్నవించుకుంటాం. పుట్లూరు రైతులము గర్వించాలి, మా మండలం రైతులంతా ఇక్కడికి వచ్చి కలెక్టర్ను వేడుకున్నాము. అయితే మాకు శాశ్వత పరిష్కారం అంటే ఈ హెచ్ఎల్సి కాలువ 67లో వచ్చింది. హెచ్ఎల్సి కాలువ 67 నుంచి మా 3 చెరువులు లోకలైజేషన్ చెరువులు అయ్యి ఇప్పుడు కొత్తగా మేమేమి నీళ్ళు అడగడం లేదు ఆ చెరువులకు. అయితే మాకు ఇది చాలా 20 ఏళ్ళ నుంచి మేము కాలం మీద తిరిగి మా తిప్పలు ఆ ఎస్సీ గారికి కానీ అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్కి కూడా తెలుసు. ముందుకు ఎప్పుడు మేము కష్టపడి తిరిగి చంపడతాను. ఒకసారి పోలీసు కూడా సాయం చేసింది, పోలీసులు కూడా. అయితే మాకు శాశ్వతం కావాలంటే మాకు గండికోట నీళ్లు అవసరము. గండికోట నీళ్ళు కూడా మాకు కెనాల్తో కాల్చిన పనిలే, చెరువులు కట్టాల్సిన పనిలే, పుట్లూరు చెరువే సంపు. ఆ నుండి సుబ్బరాయ సాగర్ కొడితే 2 మండలాలు పనిచేస్తాయి, తాడిపత్రి మండలం కానీ పుట్లూరు మండలం కానీ ఏలూరు మండలం కూడా దొక్కుంటుంది. అంటే మాకు వేరే ఏమి లేదు, పైపు లైన్ ఒకటి శాంక్షన్ చేయాలని
కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఆల్రెడీ గండికోట కానుంటి ఒక తూరు అయ్యింది, ఆ శాంక్షన్ కాలేదు. గండికోట కానుంటి పంపింగ్ నిట్టూరు చెరువులో నుండి పంపింగ్ పుట్లూరు చెరువుకు చేసి ఆ పుట్లూరు చెరువు నింపినా కూడా ఈ 3 మా గరుగుజింతలపల్లె, కోమటకుంట ఈ చెరువులు శాశ్వతంగా ఉంటాయన్నమాట. నీళ్లు ఉంటే మాకు ఈ తాగునీటి సమస్య అనేది ఉండదు. దానికి తోడు ఒకవేళ తాగునీళ్ళు లేకపోతే నైటు కరెంటు లేనప్పుడు ఎప్పుడో వస్తే ప్రజలు నీళ్లు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అన్నమాట. ఆ ఉద్దేశంతోనే మేము దీన్ని కోరుతా ఉండేది అన్నమాట. ఆ పంపింగ్ అనేది చేసినారంటే మాకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఈ సమస్య కొన్ని ఏళ్ళ ఉంటుంది, 20 సంవత్సరాల ఉంటుంది. 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ తుంపెరకాయ నుండి కూడా కష్టపడి ఎప్పుడు 20 సంవత్సరాల నుండి ఇదే సమస్యే. పోలీసులు రావాలా, అప్పుడు ఏంటంటే పులివెందులకు పోతుంటే ఇంకా మాకు ఆ నీళ్లు కూడా రాకుండా, పులివెందులకు నీళ్లు పోని పక్షంలో మాకు ఇంతవరకు కూడా సరిగా చెరువులు నింపలేకుండా ఉన్నారన్నమాట.